సొసైటీలో చాలామంది చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి ఎందుకు విడిపోతున్నారు అంటే యాంగర్ మేనేజ్మెంట్. చిన్న చిన్న విషయాలకు కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం. మరి ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ఎటువంటి అనర్థాలు అనేవి సంభవిస్తాయి అని విషయం గురించి ఆలోచించకపోవడం. కోపంలో తీసుకునే నిర్ణయాలు సరైనవేనా? దీనివల్ల నాకెంత నష్టం జరుగుతుంది? నాకే కాదు, నా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఎంత జరుగుతుంది అనే దాని గురించి ఆలోచన చేయకపోవడం. భార్యాభర్తలైన, స్నేహితులైన ఎవరైనా కావచ్చు. ఇద్దరు వ్యక్తుల మధ్య అసలు గొడవలు ఎందుకు వస్తున్నాయి? గొడవలు వస్తే వెంటనే కోపంలో అరవడము, లేదా సామాన్లు విసిరి కొట్టడము, మరే ఇతర కార్యక్రమాలైనా చేయడం. ఇట్లాంటివి చేయడం వల్ల ఇద్దరి మధ్య సత్సంబంధాలు అనేవి దెబ్బతినడమే కాకుండా ఒకరి మీద ఒకరికి ద్వేషం రావడం, ఒకరి మీద ఒకరు నమ్మకాన్ని కోల్పోవడం ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. మరి అసలు ఇద్దరి మధ్యలో ఇద్దరి మధ్యలో కరెక్ట్‌గా ఆ బాండింగ్ అనేది ఎందుకు లేకుండా పోతుంది? గొడవలు ఎందుకు వస్తున్నాయి? ఒకరి మాట ఒకరు ఎందుకు వినడం లేదు? అసలు ఒకరి మాటను ఒకరు ఎందుకు వినాలి? నీకు ఏ విధమైనటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందో, అవతల వారికి కూడా అదే విధంగా ఉంటుంది కదా! అవతలి వారి ఫ్రీడమ్‌ను నువ్వు ఎందుకు నీ అదుపులో పెట్టుకోవాలి, నీ గుప్పెట్లో పెట్టుకోవాలని ఆలోచిస్తున్నావు. మరి ఇది ఎంతవరకు కరెక్టు? అనే అంశాలన్నిటి మీద కూడా చాలా వరకు నాకు వచ్చినటువంటి మెసేజ్‌ల ప్రకారం నేనైతే యాంగర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి అంటే నాకు తెలిసినంత వరకు మాత్రమే. నాకేమి ఈ విషయం గురించి గొప్పగా తెలుసని కాదు. కానీ ఒక చిన్న, ఒక చిన్న గొడవ జరిగితే ఆ గొడవ వల్ల ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకోకపోవడం వల్ల కానీ, లేదంటే ఎన్నిసార్లు ఒక పర్సన్ సర్దుకుంటున్నా ఇంకొక అవతల వ్యక్తి నేను చెప్పినట్లే వింటారులే, నేను గట్టిగా అరిస్తే నా మాటే చెల్లుతుందిలే అనుకోవడం. లేదా అసలు ఆ వ్యక్తికి ఎందుకు కోపం వస్తుంది? దానికి గల కారణాలు సరైనవేనా? ఒకవేళ ఆ వ్యక్తికి వస్తున్నటువంటి కోపం గురించి అవును, ఇందులో అవతల వ్యక్తి తప్పు లేదు. కానీ అంగీకరించరు. అవతల వాడిని తిడుతున్నాం. అవతల వ్యక్తిని బాధ పెడుతున్నాం. కానీ వాళ్ళ తప్పు లేదని తెలిసినా కూడా నేనెందుకు తగ్గాలి అని వారి మీద అరిచేసి, ఆ తర్వాత పశ్చాత్తాపపడడం వల్ల ఒరిగేదేమీ ఉండదు కాబట్టి, ఇకపై కోపం తగ్గించుకోవడానికి 30 రోజులకు సంబంధించినటువంటి కొన్ని టెక్నిక్స్ అయితే నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఎందుకోసం అంటే, అతి కోపం వలన చాలామంది జీవితాలనే కోల్పోయినటువంటి సందర్భాలెన్నో ఉన్నాయి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం అనే సామెతలాగా ఇప్పుడు సొసైటీలో అయితే చాలామంది అయితే చిన్న చిన్న గొడవలకి ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ లేకపోవడం, అనుమానాలు లేదా అవతల వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను దెబ్బతీయడం, లేదా నేను చెప్పినట్టే వినాలి, అంతా నాకే తెలుసు, నా ఆధ్వర్యంలోనే ఉండాలి అనే ఇటువంటి ఎన్నో కారణాల వల్ల ఒక వ్యక్తి అవతలి వ్యక్తిని ఇబ్బందులకు గురి చేయడం వల్ల వాళ్ళ మధ్యలో ఉండేటటువంటి ప్రేమానురాగాలు కావచ్చు, సత్సంబంధాలు కావచ్చు, ఇలాంటివన్నీ దెబ్బతిని ఇద్దరి మధ్యలో చాలా గ్యాప్ అయితే రావడం, విడిపోవడం ఇటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి నేనైతే ఈ యాంగర్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి కోపాన్ని ఎలా తగ్గించుకొని, ఇద్దరి మధ్యలో గొడవలను ఎలా సాల్వ్ చేసుకోవాలి, నీకు ఎంత వ్యక్తిగత స్వేచ్ఛ ఉందో అవతల వాళ్ళకి కూడా అదే విధంగా ఉంటుంది. ఆ స్వేచ్ఛను వాళ్ళు మిస్‌యూజ్ చేసుకుంటే ఏం చేయాలి? లేదా నువ్వే అతి అనుమానాలతో అవతల వారిని ఇబ్బంది పెడుతున్నావా? అనేది కూడా నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, దీని మీద నేనైతే కొన్ని వీడియోల ద్వారా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేయబోతున్నాను. నా ఈ వీడియోల ద్వారా ఈ వీడియో చూసిన వాళ్ళల్లో ఈ విధమైనటువంటి ధోరణి ఉన్నవాళ్ళు కనీసం ఒక్కరంటే ఒక్కరు ఆ గొడవలకు సంబంధించి కానీ,
అతి కోపం నుంచి కానీ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోకుండా, ఇబ్బందుల పాలు చేసుకోకుండా మారితే అదే నాకు చాలా సంతోషం. కాబట్టి ఈ నేను చేసే చిరు ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుందాం.